గురించి ఈ పత్రికా సమావేశం ముఖ్యమైన 3 అంశాలు మీతో ప్రస్తావించి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పౌరులందరికీ మరింత మెరుగైన సేవలు అందించే విధంగా రైతాంగానికి ఏ విధంగా మేము కృషి చేసి అండగా నిలబడ్డాం, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేసిన కార్యక్రమాల గురించి మార్చి 31వ తారీఖుకి ఒక చాప్టర్ ముగిసింది కాబట్టి ఆ వివరాలు మీ అందరితో పంచుకోవడానికి ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యే 2వ విడత గురించి మీతో వివరించడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావించి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ముందుగా ఈ కార్యక్రమం ఇంత సజావుగా రాష్ట్ర ప్రజానికానికి కనివిని రీతిలో ఇంతమంది లబ్ధిదారులకి మేము సహాయం అందించగలిగామంటే అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పట్టుదల. అదేవిధంగా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం. ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను. ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది. ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాట ఇచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. సంస్కరణలో భాగంగా గతంలో ఎంత దుర్మార్గంగా వాళ్ళకి కావలసిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో, ఏ విధంగా అవినీతి జరిగిందో, ఏ విధంగా రైతుల్ని 5-6 రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతుకి అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లుకి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి మీరు అమ్ముకోవచ్చు. గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావాల్సిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం. వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 70,000 మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు, వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మిల్లుకి తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి 16,000 మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం. GPS విధానం తీసుకొచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూర్ అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదనే భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్నీ బ్యాగ్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందించడానికి జిల్లాల వారీగా సమీక్షించుకుని చేశాం. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు ఆ రోజున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే ఖరీఫ్ మాసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. కేవలం 6,500 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఇన్ని కష్టాలున్నా రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం. ఓవరాల్గా మీరు చూస్తే దాదాపు 20% ఎక్కువగా గత సంవత్సరం ఖరీఫ్ కన్నా 20% అధికంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు 4,95,000
మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం 5,60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. ఈ రోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది. అది సందర్భం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గత 2 సంవత్సరాల్లో అంటే 2023-24లో కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు వాళ్ళు. ఒక్క బస్తా కూడా కొనలేదు. అది ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఈ రోజు వరకు చేసిన కొనుగోలు 75,410 మెట్రిక్ టన్నులు. కృష్ణా జిల్లాలో 6,09,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే వాళ్ళు 4,95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారంటే 23% అదనంగా మేము కొనుగోలు చేయగలిగాం. కొన్ని జిల్లాలు అయితే ఆశ్చర్యం కలిగిస్తుంది లెక్కలు చూస్తుంటే. గుంటూరు జిల్లా ఉదాహరణకి 639% గత సంవత్సరం కన్నా ఎక్కువగా మేము కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో 213% ఎక్కువగా కొనుగోలు చేశాం. ఇంకా పల్నాడు జిల్లా అయితే సేమ్ మన నెల్లూరు జిల్లా లాగా వాళ్ళు దాదాపు కేవలం 60 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 14,000 మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక కొత్త ఆలోచన, రైతుకు భరోసా కల్పించే విధంగా చాలామంది రైతులకి 5-6 గంటల్లోనే నగదు వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. మిల్లర్ దగ్గర ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి 4 గంటల కన్నా ఎక్కువగా లారీ ఆగితే ఇమీడియట్గా మా కమిషనర్ గారు మా ఎండి గారు మానిటర్ చేసి డైరెక్ట్గా లారీ డ్రైవర్కే ఫోన్ చేసి ఎందుకు లారీ 4 గంటల నుంచి అక్కడ పలానా మిల్ దగ్గర వెయిట్ చేస్తోందనే టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఉపయోగించాం. వర్షాలు వస్తున్నాయనే భయంతో ఆందోళనతో రైతులు చాలామంది ఇబ్బంది పడినా కూడా మా సిబ్బంది క్షేత్రస్థాయిలో నిలబడి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి రబీ ప్రారంభమైంది. రబీలో కూడా అదే ఆలోచనతో ఎక్కడ పొరపాటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో పొరపాటు అనే మాట ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకున్నాం. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి మాకు వచ్చిన అంచనాల మేరకు 13,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రబీలో పండిస్తారనే అంచనాలకి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. ఇది వివిధ జిల్లాల వారీగా మేము కేటాయించుకున్నాం. అవసరాన్ని బట్టి తప్పకుండా ఆ జిల్లాల్లో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతు దగ్గర కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేటట్టు తప్పకుండా ఈ రబీ మాసంలో కూడా సిద్ధమయ్యాం. దానికి సుమారు 2,900 రైతు సహాయ కేంద్రాలు ఓపెన్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 12,000 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు వాళ్ళ వంతు వారు కృషి చేస్తున్నారు. సో రబీలో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా ధాన్యం కొనుగోలులో అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకి మేము అందిస్తున్నాం. రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తున్నాం. రెండో ముఖ్యమైన అంశం దీపం 2 పథకం. అక్టోబర్ 31వ తారీఖున దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో సూపర్ 6లో ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం దీపం 2. ఆ రోజున వివిధ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడా లోటు లేకుండా కేవలం 3 కండిషన్స్ ఏర్పాటు చేసాం. ఆ రోజున ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఉండాలి, మూడోది వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ కేవైసీ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న లబ్ధిదారులుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం 2 పథకం కింద మీరు బుక్ చేసుకున్న 48 గంటలు మీకు డెలివరీ అయిన 48 గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం. అది ఊహించని విధంగా స్పందన వచ్చింది. నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు 99,03,000 మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చాలా
గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి అందించిన ఈ లబ్ధి చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం మన అందరం కూడా ఖచ్చితంగా భావించవచ్చు. 760 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఆల్రెడీ జమ చేశాం. రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం. గతంలో మాకు అర్థమైన కొన్ని అంశాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారు ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కేవైసీ అమల్లో కానివ్వండి, లేదా ఎవరికైనా అర్హత ఉందా లేదా అనే ఒక అనుమానం వస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఒక వాట్సాప్ నంబరు, అదేవిధంగా ఆన్లైన్ కూడా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా తక్షణంగానే ఈ సమాచారం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీస్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి కూడా ఈ సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. 99,03,000 మందికి అదనంగా ఈ 3 నెలల్లో రాష్ట్రంలో 2 లక్షల కొత్త కనెక్షన్స్ నమోదైనాయని ఈ 3 ఆయిల్ కంపెనీస్ మాకు సమాచారం అందించారు. కాబట్టి ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచి రెండో విడత దీపం 2 పథకం ప్రారంభమైంది. కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందించాలనే తపనతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 1 కోటి మంది లబ్ధిదారులు దాటే విధంగా ఈ రెండో విడతలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించమని, క్షేత్రస్థాయిలో మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఈ కేవైసీ నమోదు అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్, కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని మార్చి 31వ తారీఖు వరకు మనకు షరతు విధించారు. అందుకు అనుగుణంగా జిల్లాలన్నిటి కూడా పర్యవేక్షించుకుని ఎప్పటికప్పుడు సమీక్షించుకున్నాక 93% మనం పూర్తి చేసుకున్నాం. ఇంకొక 7% మాత్రమే మిగిలింది. ఆ 7%లో కూడా గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాలతోటి 5 సంవత్సరాలు లోబడిన పిల్లలకి, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి అది వర్తించదని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 4,24,54,59,028 లబ్ధిదారులకు గాను ఇప్పుడు వరకు ఈ కేవైసీ నమోదైంది. భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది. 3,85,74,194 లబ్ధిదారుల్ని మనం ఈ కేవైసీ చేయగలిగాం. బ్యాలెన్స్ ఉన్న ఆ కొంచెం కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్స్ కానివ్వండి, లేదా మా ఎండిఓ ఆపరేటర్ల దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ ద్వారా కానివ్వండి, ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు మరింత సులభంగా అయ్యేటట్టు, అంటే ఎవరు కూడా అనవసరంగా క్యూలో నిల్చుని ఈ ఎండల్లో ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో క్షేత్రస్థాయిలోనే వాళ్ళకి అవకాశం కల్పించాం. GSWSలో ఉన్న మొబైల్ యాప్ ద్వారానే వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఈ కేవైసీ. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఈ పాస్ మెషిన్ ఏదైతే ఉందో, హ్యాండ్ హెల్డ్ మెషిన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళు నమోదు చేసుకోవచ్చు. ఈ 2 కార్యక్రమాలు ఇంత అద్భుతంగా విజయవంతంగా జరిగినందుకు సహకరించిన మా పౌర సరఫరాలు సహకరించి ప్రతి ఒక్కరిని, క్షేత్రస్థాయిలో ఒక్కోసారి ఒత్తిడి ఉన్నా కూడా ఒత్తిడి తట్టుకుని నిలబడిన మా సిబ్బందితో పాటు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్స్, అదేవిధంగా వివిధ గ్యాస్ ఏజెన్సీస్, రైతు సహాయ కేంద్రాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్దాం. అందులో ముఖ్యమైనది ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకంలో 44,394 పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి ఈ కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ మాసం నుంచి అక్కడ చదువుకుంటున్న మన బిడ్డలందరికీ కూడా ఫైన్ క్వాలిటీ రైస్ సప్లై చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరణ చేసి దాన్ని బియ్యంగా మార్చుకుని సిద్ధమయ్యాం. దాదాపు 3,938 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా మేమే సరఫరా చేస్తాం. వాళ్ళందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, పౌష్టికాహారం ఉండాలి, ఎక్కడ కూడా బియ్యం సరిగ్గా లేదనే భావన రాకూడదని సపరేట్గా ప్యాకేజింగ్ కూడా ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి 5 వేర్ హౌజెస్ సపరేట్గా దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఓపెన్ చేసుకుని అక్కడే ప్యాకింగ్ జరిగి నాణ్యతలో ఎక్కడ పొరపాటు లేకుండా, కొలతల్లో ఎక్కడ పొరపాటు లేకుండా, గతంలో జరిగినట్టు 3 నెలలకు ఒకసారి కాకుండా
ప్రతి నెల డైరెక్ట్గా కొరియర్ సర్వీస్ ద్వారా ఈ పాఠశాలకి అందించే విధంగా ఒక అద్భుతమైన లాజిస్టిక్ ఎక్సర్సైజ్ మా అధికార యంత్రాంగం చాలా చక్కగా చేసి సిద్ధమయ్యాం. అది కూడా మేము రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటాం. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా ఎంతో సహకరించారు. మరొక్కసారి మీ ద్వారా అందరినీ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరేది, ఈ దీపం 2 పథకం ద్వారా దయచేసి మీరు లబ్ధిదారులుగా మరొకసారి మీరు ఉచిత గ్యాస్ జూలై వరకు 2వ విడత మీరు పొందొచ్చు. దాన్ని ఇమీడియట్గా మీరు బుకింగ్స్ ప్రారంభించుకుని ఈ కార్యక్రమాన్ని మరొకసారి విజయవంతం చేయమని, అదేవిధంగా రైతు సోదరులకు ఏ విధంగా ఖరీఫ్లో మనం అద్భుతంగా 8,300 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన సహాయంతో రైతాంగానికి ఒక కొత్త భరోసా కల్పించగలిగాం. అదే కార్యక్రమాన్ని రబీలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే కష్టపడి పండించారో ఆ రైతుకి ఎక్కడ కూడా కనీస మద్దతు ధరలో పొరపాట్లు జరగకుండా మేమందరం కూడా దానికి బాధ్యత తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. అవునండి, లేదండి, ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం. లాస్ట్ టైం ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ముందు ఓట్ల కోసం అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక విచిత్రమైన వ్యవస్థ కొత్తగా తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్లు పెట్టి ఇంటింటికి డెలివరీ చేస్తామని చెప్పి అదొక పెద్ద మోసం చేసి రాష్ట్ర ప్రజలకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు అదనంగా భారం వేసి ఆ వ్యవస్థని క్రియేట్ చేశారు. ఈ రోజు వరకు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారి మన బిడ్డల కోసం మన పాఠశాలలోనూ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అద్భుతమైన క్వాలిటీ రైస్, సపరేట్ ప్యాకేజింగ్, దానికి ప్లస్ ముఖ్యమైన అంశం ప్రతి నెల మేము అందించేటట్టు. గతంలో చూశారు మీరు, చాలామంది పాపం టీచర్స్ ఇబ్బంది పడేవాళ్ళు, పాఠశాల హెడ్ మాస్టర్స్ ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి పరిస్థితి రాకూడదు, స్టోరేజ్ విషయంలో ఎక్కడ పొరపాటు జరగకూడదు, క్లాస్ రూమ్లోనే స్టోరేజెస్ జరిగేవి గతంలో. కాబట్టి ఏ నెలకు ఆ నెల సరుకు మేము పంపించేటట్టు ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా ఒక కొత్త సంస్కరణని ఈ సందర్భంగా చెప్తాం. నాకు తెలిసిన పాఠశాలలో ఎక్కడ లేదండి. ఫస్ట్ టైం మనం ఈ విధంగా సపరేట్గా వాళ్ళకి ప్యాకేజింగ్ చేసి తీసుకెళ్తున్నాం. Fortified rice is a norm. It's a norm. All of us get fortified rice only. That's a norm. But in that we have procured fine quality rice from the farmers. అది ఎక్స్క్లూజివ్గా రైతు సోదరుల చేతుల మీదుగానే మన బిడ్డలకు అందించే విధంగా ఒక కార్యక్రమం గౌరవ మంత్రి లోకేష్ గారితో మేము సంప్రదించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాం. కొత్త సంవత్సరం ప్రారంభం అవగానే, విద్యా సంవత్సరం ఆ రోజు మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా మేము స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. లేదండి, కాదండి, మేము సపరేట్గా ప్రొక్యూర్ చేసామండి. బీపీటీ అండ్ సన్న బియ్యం రెండు ప్రొక్యూర్ చేసాం. కాకపోతే సన్న బియ్యం అనేది ఒక ఊత పదం, కానీ ఫైన్ క్వాలిటీ గ్రెయిన్ రైస్ అనేది ఒక టెక్నికల్ టర్మ్ కాబట్టి అది వాడుతున్నాం. అంతే, నాణ్యతమైన బియ్యం. ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకి ఇచ్చి మనం సిఎంఆర్ చేస్తామండి, కస్టమ్ మిల్ రైస్ చేస్తాం. ఆ రైస్ని మనం పీడిఎస్ ద్వారా పంపిణీ చేస్తాం. అంటే చాలా వరకు ఏంటంటేనండి, ప్రభుత్వం ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి, మార్కెట్ నుంచి మేము ఇంటర్వెన్షన్ కోసం నిలబడతాం మార్కెట్లో. రైతుకి ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర రావాలి కంపల్సరీగా అనేది దానికోసం మేము నిలబడి ఉంటాం మార్కెట్లో. మార్కెట్ ఫోర్సెస్లో ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులు రైతులకి ఎప్పటి నుంచో ఉంది ఆ వెసులుబాటు. చాలామంది మిల్లర్లకి అమ్ముకుంటారు, కొంతమంది దళాలు వచ్చి కొనుగోలు చేస్తారు. కానీ ఎక్కడైనా సరే మా దృష్టికి వచ్చినప్పుడు అక్కడ క్షేత్రస్థాయిలో నిలబడి రైతాంగానికి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు ఇంత భారీ ఎత్తున మనం చేయగలిగాం. ఎందుకంటే మీకు తెలుసు, తేమ శాతం ఎక్కువ ఉందని తక్కువ ధర ఇస్తారు, లేకపోతే గోతాల్లో తరుగు ఉందని చెప్పి 10 కిలోలు 15 కిలోలు కూడా తగ్గిస్తారు. అటువంటివి లేకుండా ఒక సిస్టమేటిక్ విధానంలో కొనుగోలు విషయంలో రైతుకి ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదనే ఒక నమ్మకం కలిగించడానికి కోసం చేసిన ప్రక్రియ అది. ఏమండి? ఉందండి, తీసుకుంటాం. వీఆర్ హియర్ టు ప్రొక్యూర్ ద లాస్ట్ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ. దిస్ నో డౌట్.
ఖరీఫ్ ముగిసిన రబీ ఉంది కదండి, రబీలో టేకప్ చేస్తాం. పర్లేదు, ఆ వెసులుబాటు కల్పించాం. వీ హ్యావ్ కెప్ట్ సమ్ స్టాండ్ బై. ఆ మాట ఇచ్చాం కృష్ణా జిల్లా రైతులకి, మేము తప్పకుండా మేము కొనుగోలు చేస్తామని. ప్రజాప్రతినిధులు చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. సో తప్పకుండా కృష్ణా జిల్లాలో దాన్ని చేస్తాం. నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ బికమ్స్ రబీ, వీల్ కంటిన్యూ. అదేవిధంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాలో కూడా సేమ్ కంటిన్యూ చేస్తాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ అక్రమ రవాణా ఏదైతే పీడిఎస్ రైస్ జరుగుతుందో దానిపైన కఠినంగా వ్యవహరిస్తూ దాదాపు 65,000 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నాం. ఇది గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే వాళ్ళు చేసింది 72,000 మెట్రిక్ టన్నులు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 8 నెలల్లోనే 65,000 మెట్రిక్ టన్నులు మేము స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా మేము పీడీ యాక్ట్లో కూడా రైస్ స్మగ్లింగ్ అనే పదం తీసుకొచ్చి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. వెహికల్స్ సీజ్ చేయమని స్థానికంగా ఉన్న ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్స్కి, ఆర్టీఓలకి వీళ్ళందరికీ కూడా ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సమాచారం నా దగ్గర ఇమీడియట్గా లేదు, కానీ మన శాసనసభలో కూడా నేను చెప్పాను చాలా క్లియర్గా. గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని వెహికల్స్ సీజ్ చేశాం. సో తప్పకుండా వీటిపైన ఉక్కుపాదంతో ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిల్లులు ఏవైతే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా డీట్యాగ్ చేసి బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మేము మిల్లర్స్ అసోసియేషన్ తోటి మేము మీటింగ్స్ పెట్టుకుని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళు సీరియస్గా వాళ్ళపైన కేసెస్ పెడతాం కాబట్టి జాగ్రత్త ఉండమని చెప్పాం. ఇంతటితో ఆగలేదు. కాకినాడలో మేము 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. ఎక్కడైతే అక్రమ రవాణా పీడిఎస్ రైస్ వెళ్తుందని చెప్పారు, మా దృష్టికి వచ్చిందో మీరు చూశారు. స్టెల్లా అనే షిప్ పైన ఎప్పుడైతే మాకు స్వాధీనం చేసుకున్నామో దానికన్నా ముందే మేము అక్కడ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి లారీ కూడా చెక్ చేసే విధంగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి మారి మిగతా పోర్ట్స్కి వెళ్ళిందని మాకు సమాచారం వస్తుంది. అది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అంటే సీ పోర్ట్స్ అనేది మనకి ఒక అదృష్టం. మనకి దాదాపు మన తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి 1,100 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకున్న వనరుల్ని ఉపయోగించుకోవడానికి మొట్టమొదటిసారి డైరెక్ట్గా ఒక స్టేట్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుందనే సమాచారం మనకు వచ్చింది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ అనుమతి తెచ్చుకున్నారు. ఇంకో విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలి ఏంటంటే, మనం గతంలో అనుకున్న ఎక్స్పోర్ట్స్ అనేది చాలా లిబరలైజ్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ రోజున ఈవెన్ బ్రోకన్ రైస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎక్స్పోర్ట్. ఇదివరకు అది లేదు. సో ఇదివరకు ఓన్లీ బ్రౌన్ రైస్ వరకే ఎక్స్పోర్ట్ ఉండేది. కానీ ఎక్కువ ధాన్యం మన దగ్గర పండించడంతో మన నిల్వలు ఎక్కువ ఉన్నాయనే ఆలోచనతో, ఎఫ్సిఐలో ఎక్కువ నిల్వలు ఉన్నాయనే భావనతోటి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్లో దాదాపు ఆల్ కైండ్స్ ఆఫ్ రైస్ ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. నిన్న మీరు చూసారు తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా కాకినాడ పోర్ట్ నుంచి దాదాపు 1,500,000 మెట్రిక్ టన్నుల వరకు ఫిలిప్పీన్స్ అనే దేశానికి ఎగుమతి చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. నిన్న 14,000 మెట్రిక్ టన్నులు నిన్న లోడ్ చేశారని చెప్పారు. సో రాబోయే రోజుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు మన పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. దర్ ఇస్ నో డౌట్. వాట్ ఎవర్ ఇస్ ఇల్లీగల్ షుడ్ బి కంటైన్డ్. వీ విల్ డూ ద ఎన్ఫోర్స్మెంట్. వాట్ ఎవర్ ఇస్ లీగల్ వీ విల్ అలౌ దట్ యాక్టివిటీ టు ఎక్స్పాండ్. పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తాం, అందులో డౌటే లేదు. సో ఈ సంస్కరణలు అనేది అవసరం. అట్ ద సేమ్ టైం మనం రూల్ ఆఫ్ లా, ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా చాలా అవసరం. సో ఈ రెండు కూడా మేము బలంగా మెయింటైన్ చేస్తాం. ఇది నేను అదే అన్నా కదా, కొన్ని మార్పులు తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ చాలా బలంగా అడుగులేస్తున్నాం ఆ దిశగా. ముఖ్యంగా మీరు గతంలో చూశారు, వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ మచిలీపట్నం గోడౌను, అదేవిధంగా కాకినాడలో గోడౌను, కర్నూలులో ఒక గోడౌను, ఈ 3 గోడౌన్లో నిల్వల్లో తేడా వచ్చిందనేది బాగా స్పష్టంగా అర్థమైనాక మేము క్రిమినల్ కేసెస్ బుక్ చేసి వాళ్ళపైన
ముందుకి వెళ్ళే విధంగా చేసాం. సో ఇది గతంలో ఉన్న పరిస్థితులు ఈసారి ఉండవు, ఆ మార్పులు తీసుకొస్తాం. ఏదైతే నిల్వలు ఉన్నాయి ఫేర్ ప్రైస్ షాప్లో అన్నారో వాటిపైన కూడా సేమ్ మా కమిషనర్ గారు ఎండి గారు ఇద్దరు కూడా లోతుగా దాన్ని టెక్నాలజీని ఉపయోగించి ఆ పొరపాటు జరగకుండా ఉండడానికి కోసం ఎప్పటికప్పుడు స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది ఆన్ డైలీ బేసిస్ వీఆర్ మానిటరింగ్. అదే కాదు, చాలా మంచి సంస్కరణ కమిషనర్ గారు తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఎండియూ వెహికల్స్ 3 రేషన్ షాపులకు ఒక ఎండియూ వెహికల్ పెట్టారు వీళ్ళు గతంలో. సో ఒక్కొక్క రోజున మాకే ఆశ్చర్యం కలిగించేది, 2000 మందికి సరుకు ఇచ్చేసామని రాసుకునేవాళ్ళు వాళ్ళు, 1500 మందికి సరుకు ఇచ్చేసామని రాసేవాళ్ళు. సో అది ఇంపాసిబుల్, అది ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి. సో అది చెక్ చేయడానికి కంపల్సరీ 300 కార్డులు దాటితే మాకు రెడ్ అలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా ఒక సీనియర్ ఆఫీసర్ పోయి చెక్ చేస్తారు నిజంగానే ఆ విధంగా సరుకు అక్కడ ఇస్తున్నారా లేదా అనేది. సో ఈ రీకన్సిలేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటివరకు వచ్చిన మాకు అంచనాలు 6000 మెట్రిక్ టన్నులు ఇంకా రీకన్సిలేషన్ జరగాలి. సో తప్పకుండా దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం. గతంలో 2,14,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాల్సింది 2,08,000 మెట్రిక్ టన్నులకి తగ్గింది అది. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ రీకన్సిలేషన్ తప్పకుండా ఈ మంత్లోనే మేము పూర్తి చేసుకుని విల్ ఎన్షూర్ దట్ దేర్ ఇస్ నో సచ్ మిస్టేక్ ఇన్ ద ఫ్యూచర్. కొన్ని పని చేయడం లేదు, కొన్ని ఎవరు కనపడడం లేదు, కొన్ని అంటే నిజంగా చెప్తున్నాను, అంటే అది ఎట్లా మమ్మల్ని బైండ్ చేశారంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ట్రైపార్టియేట్ అగ్రిమెంటు వివిధ కార్పొరేషన్స్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కానీ అంతిమంగా డబ్బులు కట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషనే. ఈ 9,260 వెహికల్స్కి దాదాపు 1,600 కోట్ల ఫైనాన్షియల్ లయబిలిటీ ప్రభుత్వం పైన మోపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజుకి నెలకి 27,000 రూపాయలు మేము అక్కడ డ్రైవర్కి కానివ్వండి, ఇన్సూరెన్స్కి కానివ్వండి, ఖర్చులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మేము ఇస్తున్నాం. దానికి ఈ వివిధ కార్పొరేషన్స్ రావాల్సిన నిధులు కూడా మీకు రావడం లేదు. ఈ ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు చేసుకున్నారు కాబట్టి కొనుగోలు చేసింది కూడా అప్పుడున్న స్టాండర్డ్ వెహికల్స్ కాదు, దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగింది. అయితే బ్యాంకర్స్ తోటి నెగోషియేట్ చేస్తున్నాం మేము, చివరి దశకు వచ్చింది ఆ చర్చలు. తద్వారా మేము కూడా ఖచ్చితంగా ఉన్నంత వరకు ఒక మార్పు తీసుకొస్తాం. ఈ 9,260 వెహికల్స్లో ఏవైతే ఆ రోజు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారో అందులో మాకున్న సమాచారం 327 వెహికల్స్ మాత్రం పనిచేయడం లేదు, 327. సో మిగతావన్నీ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. 8,933 వెహికల్స్ ఫీల్డ్లో ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు వాటిని కూడా మానిటర్ చేస్తూనే ఉన్నాం మేము. లైక్ ఐ టోల్డ్ యూ, ఎవరైనా సరే రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు అవకతవకలు జరుగుతున్నాయంటే మాకు అలర్ట్ వస్తుంది, దాన్ని బట్టి మేము రెస్పాండ్ అవుతున్నాం. నేను మొట్టమొదటి రోజు నుంచి అంటా ఉన్నానండి, ఎప్పుడైతే నేను ఈ బాధ్యత తీసుకున్నానో రాష్ట్రంలో మాఫియా నెలకొంది. ఆ మాఫియాకి సహకరించేది చాలా వరకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఎండిఓ వ్యాన్ వ్యవస్థ. దిర్ ఇస్ నో డౌట్. వాళ్ళ ద్వారా బియ్యం ఎక్కడికి తరలి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు, ఎంత క్వాంటిటీ వెళ్ళింది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా ఆ గ్యాప్స్ పూడ్చడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా వాటిపైన రాబోయే రోజుల్లో మేము కూడా ఈ ఖరీఫ్ వీటి వల్ల కొంచెం నలిగిపోయాం, వరదలు వచ్చినాయి, మధ్యలో బాధ్యత ఎక్కువ ఉండింది. కానీ ఇప్పుడు కొంచెం సమయం కేటాయించుకుని విత్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ వీ విల్ మేక్ సమ్ స్ట్రాంగ్ హార్డ్ డిసిషన్స్. తప్పకుండా డిసిషన్స్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఒక్క నిమిషం అన్నీ మీరే అడుగుతున్నారు, చెప్పండి. లేదండి, ఎక్కడైనా సరే అది మా వాహనమైనా ఇంకెవరి వాహనమైనా తప్పకుండా మేము సీజ్ చేస్తాం. ఆ ఆపరేటర్ని ఇమీడియట్గా సస్పెండ్ కూడా చేస్తున్నాం. సస్పెండ్ చేసి ఇమీడియట్గా ఆ బాధ్యతలు స్థానికంగా ఉన్న మరొకరికి అప్పచెప్తున్నాం, లేకపోతే ఫేర్ ప్రైస్ షాప్కి మేము అప్పచెప్తున్నాం. సో ఎందుకంటే రేషన్ సరఫరాలో ఎవరికి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా విత్ ఇన్ 24 hours అవర్ కమిషన్ మేక్స్ ఎ డిసిషన్ అండ్ వీ ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ ఛార్జ్ టు అనదర్ పర్సన్ లోకలీ. అవునండి, బై డిఫాల్ట్. అంటే ఇంత విచిత్రమైన స్కీమ్ అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ వెహికల్స్ ద్వారా సరఫరా జరగాలి. 15వ తారీఖు నుంచి ఈ వెహికల్స్ తీసుకెళ్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు పెట్టాలి. ఎక్కడ ఉందండి అది?
15 రోజులు ఖాళీగా వెహికల్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఉండాలంటే ఏం చెప్తాం? ఏ తహసీల్దార్ ఆఫీస్కి అంత పార్కింగ్ ఉందండి? ఎక్కడ పెడతారు చెప్పండి? అంటే అనాలోచిత నిర్ణయాలా, లేకపోతే కావాలని వీళ్ళ మాఫియా క్షేత్రస్థాయిలో లోతుగా పాకడానికి కోసం వీళ్ళు చేసిన అడుగులు అనేది మనం చాలా అర్థం చేసుకోవాలి. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. మంచి ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నామండి మేము. వీఆర్ రెడీ. నేను గతంలో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా? ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు, సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి, వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా MDO ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు, వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య, ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది April 31st మనం ఏమండి, what is an existing card is being replaced with this card. Yes, it has a family member details. It has a family. అంటే కొత్తగా ఇప్పుడు మనకు అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు. ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్. సో ఇప్పుడు ఏం లేదండి. వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ, ఎందుకంటే April 30th ఎప్పుడైతే ఈ కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతున్నారు, కానీ ఎక్కువ మంది ఉన్నారు జనాభా అని. సో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం. అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ 2 సార్లు చర్చించామండి. త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా యాప్ కాస్ట్ ద్వారా తీసుకొచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద కార్పొరేషన్. సో దానిపైన ఒక డెసిషన్ తీసుకున్నాక తప్పకుండా ఆ వెసులుబాటు కలుగు. పొలిటికల్ వద్దు. నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ ద సెక్రటేరియట్. నో పొలిటికల్. థ్యాంక్ యూ.